అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను నిధులనేవి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందనమాట. అయితే మనకి ఈ యొక్క రూ. 6,000 అనేవి ఎప్పుడు జమ చేస్తుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. సో, రైతన్నులందరూ కూడా వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం పీఎం కిసాన్ 19వ విడత పథకం అండి. అయితే మనకి 19వ విడత కింద నిధులనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే మనకు ప్రస్తుతం ప్రతి ఏటా కూడా రూ. 6,000 అందిస్తున్న దేశ ప్రభుత్వం మనకి కేంద్ర ప్రభుత్వం మనకి ఇప్పుడు 18 విడతల కిందనేవి అయితే విడుదల చేసుకుంటూ వచ్చింది కదా! అయితే ప్రస్తుతం మనకి 19వ విడత కింద గాను ఈ యొక్క నిధులనేవి అయితే విడుదల చేయబోతుందండి. దాదాపుగా మనకి 9.5 కోట్ల మంది రైతన్నలకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా మేలైతే చేకూరుతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి నిధులనేవి అయితే కేటాయించి విడుదల చేయబోతుందనమాట. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి కొన్ని షరతులు అనేవి అయితే ఉన్నాయండి. అదేంటంటే కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదై ఉండాలి. ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రమే జమ అవుతాయన్నమాట. సో, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంటుందండి. అయితే దీనికి సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమయ్యేలాగా తెలుస్తుంది. మనకి ఫిబ్రవరి చివరాఖరులో విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.